నమస్కారం సిసిసి న్యూస్ కి స్వాగతం నా పేరు రవిశంకర్ వార్తల వివరాల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు వివిధ కేసుల్లో ముగ్గురు నిందితులకు రిమాండ్ తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ఏటీఎంల వద్ద అపరిచితులను నమ్మవద్దన్న డీఎస్పీ రమేష్ బాబు గోదావరి తీరంలో సాంప్రదాయ పద్ధతిలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తజనం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల సంక్షేమమే లక్ష్యం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి దిడ్ల వీరరాఘవులు పదవులు హోదాలు గౌరవాల కోసం పోటీ చేయటం లేదని ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమని విశ్లేషణ వివిధ నేరాలకు పాల్పడుతున్న వారిని రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏటీఎం కార్డులు మార్చి మోసం చేసి వాటి ద్వారా డబ్బులు దొంగిలించి వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 22 కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న 2 వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తూర్పుగోదావరి జిల్లా పోలీసులు తరలించారు. 2,06,000 రూపాయల నగదు, నేరం చేయడానికి ఉపయోగించిన 23 ఏటీఎం కార్డులు, ఒక మొబైల్ ఫోన్ రికవరీ చేశారు. నిందితుల్లో ఒకరిపై ఇంటి దొంగతనం కేసులున్నాయి. గజపతి నగరం మండలం విజయనగరం జిల్లాకు చెందిన చల్లమూరు వెంకట భాస్కర్రావు, గజపతి నగరం మండలం గ్రామానికి చెందిన పొన్నాడ కిరణ్ అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ కె రమేష్ బాబు మీడియా ప్రతినిధుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సిఐ బాజీలాల్, ఎస్ఐ శివప్రసాద్, నేర పరిశోధన విభాగం సిబ్బంది ఎంతో ప్రతిష్టాత్మకంగా కేసులో నిందితులను గుర్తించి అరెస్ట్ చేయడం జరిగిందని అభినందించారు. ఏటీఎంల వద్ద డబ్బులు విత్డ్రా చేయడానికి వెళ్లేటప్పుడు అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇదిలా ఉండగా మరో కేసులో మాయమాటలు చెప్పి చెవుదుద్దులను దొంగిలించిన ఆటో డ్రైవర్స్ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన ప్రకాష్ నగర్ పోలీసులు సీసీ కెమెరాల ద్వారా ఆటో డ్రైవర్ను గుర్తించి పట్టుకున్నారు. ముద్దాయిపై గతంలో బొమ్మూరు పోలీస్ స్టేషన్లో కేసులున్నాయి. ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 1వ తేదీన రాజేంద్ర నగర్కు చెందిన ఒక ఆవిడను ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఒక వ్యక్తి ఆటో ఎక్కించుకున్నాడు. ఒంటి మీద బంగారం ఏదీ ఉండకూడదు, దొంగలు తిరుగుతున్నారు అని చెప్పి ఆమె చెవిదుద్దులను తీసి ఒక పేపర్లో చుట్టమని వాటిని ఆవిడ బ్యాగులో పెట్టుకునే సమయంలో చేతివాటం ప్రదర్శించి చెవిదుద్దులు కాజేశాడు. ఫిర్యాదు స్వీకరించిన ప్రకాష్ నగర్ పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బాజీలాల్ ఆధ్వర్యంలో సబ్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్, సిబ్బంది రాంబాబు, ప్రదీప్ కుమార్, ఎస్ వీరబాబు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సీసీ కెమెరాల ద్వారా రాజమండ్రి నామవరం శాటిలైట్ సిటీ బి బ్లాక్కు చెందిన చొల్లంగి విజయ్ కుమార్గా గుర్తించి అరెస్టు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మోసం చేశాడు. మా దగ్గర అయితే 7 కేసులకు సంబంధించి దాదాపు 2,06,000 రూపాయలు బాధితులందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఇప్పుడు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి నేరాలు. మరి ఎంతో చాకచక్యంగా ముందస్తు నిఘా పెట్టుకొని మన సిఐ ప్రకాష్ బాజీలాల్ గారు, వారి సిబ్బంది అయినటువంటి ఎస్ఐ శివప్రసాద్, తర్వాత మన వీరబాబు, ప్రదీప్ అందరూ కూడా నిఘా పెట్టి ఇలాంటి 53 కార్డులతోటి వాళ్ళ దగ్గర ఉన్నాయి. దాదాపు 2,06,000 రూపాయలు సీజ్ కాజేయడం జరిగింది. మనం ఇవన్నీ కూడా బాధితులు ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు చాలా జరిగినాయి కానీ ఎక్కడ ట్రేస్ కాల. ఫస్ట్ టైం రాజమహేంద్రవరంలో ఏటీఎం కార్డు అఫెన్స్లన్నీ పట్టుకోవడం జరిగింది. ఇక మీదట ఇది సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసి ఇతని మీద పూర్తి నిఘా పెట్టి మీద జరగకుండా చూసుకుంటాం. ఇలాంటి బాధితులు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి రిపోర్ట్లు ఇస్తే ప్రజాస్వామ్య వ్యవస్థలో వివిధ రంగాలలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కృషి చేయడం జరుగుతుందని ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పీడీఎఫ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి దిడ్ల వీరరాఘవులు అన్నారు. రాజమండ్రి వై జంక్షన్ ఆనవ్ రోటరీ హాల్లో ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పీడీఎఫ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి దిడ్ల వీరరాఘవులు మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. వివరాలు వెల్లడించారు. కార్మికుల పక్షాన్ని నిలబడతానని, సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుత ఎమ్మెల్సీ ఎళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సమస్యల పరిష్కారంలో పోరాట దిశగా ప్రయాణం ఉంటుందని వివరించారు. ప్రభుత్వ హామీలు అమలు విషయంలో ఎన్నో ఉద్యమాలు చేశామన్నారు. భవిష్యత్ కూడా అదే విధంగా పేదల ప్రయోజనాలకి సంరక్షించుకునే విధంగా ఉంటుందన్నారు. పదవుల అలంకరణ కోసమే, గౌరవం కోసమే కాదని పేదల అభ్యున్నతి కోసమని పేర్కొన్నారు. సిపిఎం జిల్లా నాయకులు టి అరుణ్ తదితరులు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పీడీఎఫ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి దిడ్ల వీరరాఘవులను అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఒకటో డిమాండ్ సాధించుకునేటువంటి పని చేశాం. అది అంగన్వాడీలైనా ఆశాలైనా ఎవరైనప్పుడు కూడా ఆ పోరాట పందాలే పీడీఎఫ్ పందా అని చెప్పి చెప్పదలిచింది. అలాంటి వాళ్ళని మీరు గెలిపించుకుంటే మీ పక్షాన ఉంటారు, మీ మాట మాట్లాడతారు, మీ మాట వింటారు.
మీ సమస్యల పరిష్కారానికి రకంగా రాజకీయ ఎజెండాలకు తీసుకొచ్చే పని చేస్తారని చెప్పి దీన్ని గ్రాడ్యుయేట్ ఓటర్లందరూ కూడా ఆ రకంగా అర్థం చేసుకుని పీడీఎఫ్ అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పి మీ ద్వారా క్రియేటివ్ గాను మా ప్రజా సంఘాలు గాను వీర్రాఘవులు గారి అభ్యర్థిత్వాన్ని సంపూర్ణంగా బలపరుస్తున్నాం. గ్రాడ్యుయేట్లందరూ, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు, మిగిలినటువంటి వాళ్ళంతా కూడా సంపూర్ణంగా బలపరిచి వారికి మొదటి ప్రాధాన్యత ఓటేసి అత్యధిక మెజార్టీతో కౌన్సిల్కి పంపడం ద్వారా మన కోరికలు నెరవేర్చుకోవడానికి, అక్కడ కౌన్సిల్లో ప్రతిబింబించడానికి, ప్రజా పోరాటాలకు మద్దతుగా ఉండటానికి అవకాశం ఉంటుంది అని చెప్పి భావిస్తూ వారందరికీ సవినయంగా ఈ సందర్భంగా మిగులున్నారని చెప్పి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వెంటనే డిఎస్సి వచ్చే విధంగా వాళ్ళందరికీ కూడా స్కూలు ఉపాధ్యాయులుగా నియామకం జరిగేటట్టు కూడా మా యొక్క కార్యక్రమాలు శాసనమండలిలో చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నిరుద్యోగుల గురించి కానీ, ఉద్యోగుల గురించి కానీ, ఉపాధ్యాయుల గురించి కానీ, ఉద్యోగుల గురించి కానీ, కార్మికుల గురించి కానీ నిరంతరము ప్రస్తావన చేస్తూ పోరాడుతూ పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రులందరూ కూడా విద్యుత్తుతో ఆలోచించి మేధావులుగా వారు సరైన నిర్ణయం తీసుకుని దిడ్ల వీర రాఘవులు అనేటువంటి నాకు ఓటు వేయాల్సిన వారందరూ కూడా మీ ద్వారా ప్రత్యేకంగా వినయించుకుంటారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ రోడ్డులోని సింహాచల నగర్లో శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి క్షేత్రం చంద్రయాత్ర మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. కోరుకొండ రోడ్డులోని సింహాచల్ నగర్ శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి క్షేత్రంలో చంద్రయాత్ర మహోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం 11 గంటలకు శ్రీవారి చక్రస్నానం కార్యక్రమం ఘనంగా జరిగింది. ధర్మకర్తలు కాలేపు సూర్యసింహాచలం, కాలేపు నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు అవసరాల శ్రీకిరణ్ స్వామి, వారి శిష్య బృందం, వేద పండితుల సమక్షంలో వేద మంత్రోచ్చారణ మధ్య ఆలయ ఆవరణలో ఉన్న కోనేరులో శ్రీవారికి చక్రస్నాన ఘట్టం కన్నుల పండుగగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, కుటుంబ సభ్యులు, భక్తులు పాల్గొని తిలకించారు. తొలుత ఉదయం 8 గంటలకు ఆరాధన, హోమాలు, నిత్యరూప దర్శనం జరిగాయి. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి ఆలయం వద్ద భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం, తది ఆరాధన జరుగుతుంది. రాజమండ్రి కోరుకొండ రోడ్ రాజా థియేటర్ పక్కన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్ సమీప పిఎన్టీ కాలనీ రాజా థియేటర్ పక్కన వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. ఆలయ ప్రధాన అర్చకులు పెరవల్లి శేషాచార్యులు, పెరవల్లి సాయిరామాచార్యులు ఆధ్వర్యంలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యావహచనం, ఋత్విక్వరణం, అంకురార్పణ, వాస్తుపూజ, అగ్ని ప్రతిష్టాపన, వాస్తు హోమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు, దిగవల్లి పవన్ కాంత్ శర్మ, వంగపండు లక్ష్మీనారాయణ, మానెం దినేష్, ఆలయ కార్యనిర్వాహకులు వెంకటరెడ్డి బ్రదర్స్, బంకా వెంకటనారాయణ రెడ్డి బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు. బాల్యం నుంచి మానవతా విలువలు నేర్పి ఆదర్శ పౌరులుగా తయారు చేసి శ్రీ సత్యసాయి బాల వికాస్ తరగతులను తమ చిన్నారులను పంపాలని శ్రీ సత్యసాయి విద్యా విభాగ రాష్ట్ర సమన్వయకర్త టి మధుసూదన్ రావు పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం శ్రీ సత్యసాయి సమాజ సేవా కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు బులుసు వెంకటేశ్వర్ల అధ్యక్షతన జరిగిన జిల్లా శ్రీ సత్యసాయి బాల వికాస్ గురువుల ఒక్కరోజు శిక్షణా తరగతుల్లో ఆయన మాట్లాడారు. చదువులతో పాటు సంస్కారాన్ని, భారతీయ సంస్కృతిని నేర్పించాల్సిన బాధ్యత గురువులు తల్లిదండ్రులు చేపట్టాలన్నారు. రాష్ట్ర విద్యా విభాగ మహిళా సమన్వయకర్త ఆర్ మాధవి ప్రయోగాత్మకంగా పలు అంశాలను వివరించారు. విభిన్న పద్ధతుల్లో కథలు ఎట్లా చెప్పాలో ఆకర్షణీయంగా పప్పెట్ ప్రదర్శన ద్వారా సి కిరణ్ కుమార్ తెలిపారు. ఈ సమావేశంలో శ్రీ సత్యసాయి గురుకులం కరస్పాండెంట్ అయోధ్యల శ్యామ్ సుందర్,
మందిర కార్యదర్శి గంటా హనుమంతరావు, జిల్లా ఆధ్యాత్మిక సమన్వయకర్తలు ఎన్వి సాయిరాం, జి సత్యవతి, సేవాదళ సమన్వయకర్తలు రోహిణి కుమార్, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సేవా దృక్పథంతో తాము ఆదర్శంగా జీవిస్తూ 10 మందిని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తారన్నటువంటి సత్సంకల్పంతో ఈ తరగతులు నిర్వహించడం జరుగుతుందండి. అందు నిమిత్తం తూర్పుగోదావరి జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి, గ్రామాల నుంచి పురుషులు, స్త్రీలు కూడా మరి ఈ కార్యక్రమం రావడం జరిగింది. వీరు చక్కగా ఈ శిక్షణా శిబిరాన్ని ఇవాళ పూర్తి చేసుకుని వారి వారి ప్రాంతానికి వెళ్ళి పిల్లలకు చక్కనైన శిక్షణ ఇవ్వడానికి అవకాశంగా ఉంటుందని ఈ కార్యక్రమం ఇవాళ ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. సాయిరాం. మధు గారు అలాగే మాధవ్ గారు అందరిలో మనం ఈరోజు ఇక్కడ చేసుకోబోతున్నటువంటి ఈ బాల వికాస్ గురువుల శిక్షణార్థం సందర్భంగా మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ని మొదలు పెట్టుకోబోతున్నాం. అన్వయించుకుంటున్నారు అనేది మనము చిన్న గేమ్ ద్వారా ఆడించండి. అదే సాయి చేసే సాయం అని. పిల్లలు మీ అందరికీ స్వామి లైఫ్ స్టోరీ తెలుసా? మీకు బాల్యదశలో చెప్పుకుంటారు కదా. నేను ఒక సంఘటన చెప్తాను, దానికి సంబంధించి ఎవరు వచ్చి చెప్తారో చూద్దాం. పూర్తి స్థాయిలో అవినీతి నిర్లక్ష్యంతో ఉన్న రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వాసుపత్రిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ నగర కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి 50వ డివిజన్ ఇన్ఛార్జ్ మురుకుర్తి రవి యాదవ్ పేర్కొన్నారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు పేదలకు సకాలంలో అందించే వ్యవస్థ అదృశ్యమైందా అంటే అవుననే సమాధానం ప్రధ్వనిస్తుంది. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ప్రజానాయకులు ఆకస్మికంగా సందర్శిస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు. అయినప్పటికీ మార్పు రావడం లేదని సర్వత్రా గూడు కట్టుకుంటున్న ఆవేదన. ఇటీవల సీతానగరం వాసికి సకాలంలో వైద్య సేవలు అందకపోవడం వల్ల చనిపోయాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నగర కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి 50వ డివిజన్ ఇన్ఛార్జి మరుకుర్తి రవి యాదవ్, అజ్జరపు రమేష్, కొత్తల కిషోర్ స్పందించారు. రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రత్యేకాధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్ భాస్కర్ రెడ్డిని కలిశారు. పేదల వైద్య సేవలకు సంబంధించి ఉదాసీనతను, నిర్లక్ష్యాన్ని అధికారులకు వివరించారు. సమగ్ర విచారణ చేసి సత్యబాబు నిండు ప్రాణం పోయేందుకు నిర్లక్ష్యం వహించిన ఆసుపత్రి వైద్యులు, సిబ్బందిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఆసుపత్రి ఆవరణలో మార్చిరీలో నిత్యం జరిగే పోస్టుమార్టం, ఇక్కడ పోస్టుమార్టం నిర్వహించే వైద్యుడి సహాయకుడు, అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న ప్రసాద్ అనే వ్యక్తి మృతదేహాలతో వ్యాపారం చేస్తూ వారి బంధువుల దగ్గర నుంచి అధిక మొత్తంలో ఆర్థికంగా దోచుకుంటున్నాడని, ఈ విషయంలో కూడా సమగ్ర విచారణ చేసి ప్రసాద్పై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మెడికల్కి సంబంధించిన సెక్రటరీతో మాట్లాడడం జరిగింది. ఇవన్నీ ఇచ్చాం. ఈ అవసరాలను బట్టి 1 నెల 2 నెలలు అన్నీ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ప్రభుత్వం వారు హామీ ఇచ్చారని చెప్పి సూపరింటెండెంట్ గారు అన్నారు. 2 monthsలో అది కూడా ప్రక్షాళన అవుతుంది. ఇక్కడ ఈ వ్యాపారాన్ని తగ్గించడం కోసం ఇక్కడ ఉన్న ప్రజలు, ఈ హాస్పిటల్లో ఉన్న అందరూ సహకరించాలని చెప్పి గత 22 సంవత్సరాలుగా పుష్కరాలు ఎక్కడ జరిగినా అక్కడికి వెళ్లి భోజనాలు, వసతి సదుపాయాలు కల్పిస్తున్నామని రాజమండ్రి దేవి చౌక్ శ్రీదేవి ఆర్యవైశ్య కళ్యాణ మండపం ప్రతినిధులు వెల్లడించారు. బద్రీనాథ్లో సరస్వతి నది పుష్కరాల సందర్భంగా మే నెల 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు అక్కడ కూడా భోజనాలు మొదలైన సదుపాయాలు కల్పిస్తున్నామని రాజమహేంద్రవరం దేవి చౌక్ శ్రీదేవి ఆర్యవైశ్య కళ్యాణ మండపం ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ నూకల సూర్యనారాయణ, సెక్రటరీ గట్టుపల్లి సత్యనారాయణ, ట్రెజరర్ కనిగిచర్ల శ్రీనివాస్ గుప్తా, వైస్ ప్రెసిడెంట్ అప్పన ముక్తేశ్వరరావు, ఓలేటి రామసుబ్బారావు, జల్దు వరప్రసాద్, జాయింట్ సెక్రటరీ అప్పన వెంకట మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఇది 2వ సర్కిల్లో 10 సంవత్సరాలు 10వ సంవత్సరం జరుగుతుంది. ఇది బద్రీనాథ్ దగ్గర మాన సరస్వతి నది పుష్కరాలు ఈ సంవత్సరం 15/5/2025 నుంచి 26/5/2025 వరకు పుష్కరాలు జరుగుతున్నాయి. ఎక్కడ జరిగినా కూడా మా తరఫున, మా కంపెనీ తరఫున ఉచిత అన్నదానం ఏర్పాటు చేస్తున్నాము. ఈ అవకాశాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. శ్రీ దేవి ఆర్యవైశ్య కళ్యాణ మండపం వారు గత 22 సంవత్సరాల నుంచి పుష్కరాలు నిర్వహిస్తున్నారు. ఈసారి బద్రీనాథ్ మానానందు పుష్కరాలు జరుగుతున్నాయి. భక్తులందరూ వచ్చి తీర్థప్రసాదాలు తీసుకుని కోరుచున్నాము. అలాగే అక్కడ వసతి, భోజన సదుపాయం ఏర్పాటు చేశాము. ఇట్లు దేవి ఆర్యవైశ్య కళ్యాణ మండపం పుష్కర్ కమిటీ.
రాజమండ్రి శ్రీ వెంకటేశ్వర స్వామివారి మఠం స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. రాజమహేంద్రవరం శ్రీ వెంకటేశ్వర స్వామివారి మఠం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ 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 వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభించారు. ఆలయ ప్రధానాచార్యులు పవన్ కుమార్ కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా భీష్మ ఏకాదశి సందర్భంగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యావహచనం, శ్రీ శ్రీనివాస యతిరాజ గోష్ఠిచే సామూహిక విష్ణు సహస్ర పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆలయ కార్యనిర్వహణాధికారి పి ప్రియం దుర్గా పర్యవేక్షించారు. శ్రీ శ్రీనివాస యతిరాజు గోష్ఠి సభ్యులు, కార్యనిర్వాహక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనుగ్రహ సిద్ధి ద్వారా సకుటుంబానాం ఆరోగ్య ఐశ్వర్య వృద్ధిరస్తు సర్వే జన సుఖినో భవంతు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఆటోనగర్ జనరల్ బాడీ సర్వసభ్య సమావేశం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఆటోనగర్లో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఆటోనగర్ జనరల్ బాడీ సర్వసభ్య సమావేశానికి సభాధ్యక్షులుగా అధ్యక్షులు గుబ్బల శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షులుగా గుబ్బల శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా తాడి వీరప్పారావు, సెక్రటరీ బిఎల్పి చౌదరి, జాయింట్ సెక్రటరీగా ఎస్కే హసీన్, కోశాధికారిగా చింతలపూడి వీర్రాజు, ఆర్గనైజర్గా పోతుల శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు గుబ్బల శ్రీనివాసరావు మాట్లాడుతూ 9 యూనియన్ సభ్యులు, ప్రెసిడెంట్లు, సెక్రటరీలు ఏకగ్రీవంగా తమను ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఆటోనగర్ సమస్యలు తమ కమిటీ పరిష్కరిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు, కార్యదర్శులు కమిటీని పలువురు ఘనంగా సత్కరించారు. ముందుగా పూర్వపు అధ్యక్షులను కూడా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ఏపీఐఏసీ జోనల్ మేనేజర్ ఏ రమణారెడ్డి, డిప్యూటీ జనరల్ మేనేజర్ బి పద్మాదేవి, డిప్యూటీ జోనల్ ఎగ్జిక్యూటివ్ బి రాధామణి తదితరులు పాల్గొన్నారు. లోపల ఉన్నటువంటి 9 యూనియన్ ప్రతినిధులను కూడా నాకు విపరీతంగా సహకరించారు. వాళ్ళ సహకారం లేకపోతే నేనేమి చేయలేకపోతున్నాను. ఇదేదో నా గొప్ప కాదు. వాళ్ళు సహకరించకపోతే నేనేం చేయగలను, నేను ఎదురుకు వెళ్ళలేకపోతున్నాను. వాళ్ళు పూర్తి సహకారం. అదే ఎప్పుడు కూడా నా 10 సంవత్సరాల్లో నన్ను వ్యతిరేకించిన సందర్భం లేదు వాళ్ళు. అందువల్ల ఈ క్రెడిట్ వాళ్ళకి బాగా చెందుద్ది. అది తర్వాత ఏంటంటే నాకు రైట్ హ్యాండ్గా చౌదరి గారు, ఇందులో భాగం ఆరు కూడా అవుతుంది. మంచి కార్యరూపం దాల్చే విధంగా ఈ టీం ఉండాలని, అలాగే ఈ ఆటోనగర్లో దాదాపు అన్ని నియోజకవర్గాల నుంచి కూడా కార్మికులు కానీ, ఓనర్స్ కానీ ఈ సంస్థలో ఉన్నారు కనుక అందరినీ, శాసనసభ్యులందరినీ కూడా ఒక తాటి మీదకి వచ్చేటట్టుగా మీరు అందరూ ప్రయత్నాలు చేసుకొని వారందరినీ కలుసుకొని ఈ ఆటోనగర్ని ఇప్పుడు ఎన్నికైన టీము మంచి అభివృద్ధిలోకి తీసుకెళ్లాలని మనసారా కోరు. మన కమిటీ ఎక్కిన ముహూర్తమేటే కానీ అన్ని ఫుల్ ఆఫర్స్ వస్తానే ఉన్నాయి. ఈ ముహూర్తమేట మరి అక్కడ ఏపీఐసీ వారు కూడా ఆఫర్లు ఇస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా నీకు ఏం కదా చేయించుకోయా, కార్మికులు మీరు చేయించుకోండి, మీరు కష్టపడేవాడని చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ కమిటీ అదృష్టం ఏంటో కానీ ఇవన్నీ జరుగుతాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతిదీ కూడా మన గౌరవజేషుల వారిని, గౌరవ సలహాదారుల్ని అందరినీ నేను మాట్లాడి సంప్రదించి వాళ్ళ సలహాలు తీసుకుని మా కమిటీ ఏ పనైనా భారత సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ చెల్లింపు, ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేయాలని అఖిల భారత అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల ఫెడరేషన్ సిఐటియు విభాగం ప్రతినిధులు అన్నారు. ఈ మేరకు రాష్ట్రపతి ముర్ముకు వినతిపత్రాన్ని పంపిస్తున్నారు. సాధ్యమైనంత త్వరలో న్యాయం చేయాలని కోరుతున్నారు.
భారత సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ చెల్లింపు ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేయాలని అఖిల భారత అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ ఫెడరేషన్ CITU విభాగం ప్రతినిధులు అన్నారు. ఈ మేరకు రాష్ట్రపతి ముర్ముకు వినతిపత్రం సమర్పించారు. సాధ్యమైనంత త్వరలో న్యాయం చేయాలని కోరుతున్నారు. రాష్ట్రపతి గారికి కూడా మేము లేఖల్ని పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంగా గుర్తించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ లేఖల్ని రాష్ట్రపతి గారు. CCC న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వివిధ కేసుల్లో 3 నిందితులకు రిమాండ్. తూర్పుగోదావరి జిల్లా పోలీసులు. ATMల వద్ద అపరిచితులను నమ్మవద్దన్న DSP రమేష్ బాబు. గోదావరి తీరంలో సాంప్రదాయ పద్ధతిలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తజనం. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల సంక్షేమమే లక్ష్యం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి దిడ్ల వీరరాఘవులు. పదవులు, హోదాలు, గౌరవాల కోసం పోటీ చేయటం లేదని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమని విశ్లేషణ. ఇవి వార్తలోని విశేషాలు. తిరిగి రేపటి CCC న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.